హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా సిపిఆర్ కూడా నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉంది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో మనం సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇక్కడ మనకు ట్రేడింగ్ అంటే బయింగ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మీ యొక్క టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇది మనకు 1:2 అయితే టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. సో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది 1:2 అవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మనం రెండు ఇండికేటర్లు యూజ్ చేసి ఉంటే సో ఇలాంటి స్టాప్ లాస్ నుంచి అంటే ఇలా స్టాప్ లాస్ హిట్ కాకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మనకైతే అవకాశం లభిస్తుంది. ఈవెన్ 1:1.5 1:1.5 దగ్గర బుక్ చేసుకోవడానికి మనకైతే అవకాశం లభించి ఉండేది. ఇక రెండో స్ట్రాటజీ ఏంటి? ప్రైస్ అనేది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ స్కాల్పింగ్ స్ట్రాటజీ, సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఈ క్యాండిల్ లో కింద మన యొక్క ఎంట్రీ అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, బట్ ఎట్ ద సేమ్ టైము టార్గెట్ ఏదవుతుంది ఇందులో ఇది స్కాల్పింగ్ పర్పస్ అని చెప్పడం జరిగింది. స్కాల్పింగ్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే S1 అవుతుంది, కాబట్టి ఇదే మన యొక్క టార్గెట్ అవుతుంది. ఈ టార్గెట్ అనేది లాస్ట్లో రావడం అయితే జరిగింది. బట్ అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఈ స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉండడం కోసం మనం క్యామరిల్లా సెటప్ని యూజ్ చేసినట్టయితే మనకు బెటర్. అంటే చూడండి ఒకసారి మనం క్యామరిల్లా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే చూడండి, మనం రెండు ఇండికేటర్లను ఇప్పుడు ఒకటేసారి యాడ్ చేయడం జరిగింది. సో మనకు సిపిఆర్ ప్రకారం బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ, సిపిఆర్ ప్రకారం బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటిది? టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది? సిపిఆర్ ప్రకారం అయితే R1 వరకు వెళ్ళాలి, లేదా ప్రీవియస్ డే హై వరకు వెళ్ళలేదు, 1:2 రాలేదు. సో మరి ఎక్కడ బుక్ చేసుకోవాలి? సో ఇక్కడ ఒక పైవట్ పాయింట్ ఉంది, క్యామరిల్లాకు సంబంధించిన H3 పైవట్ పాయింట్ ఉన్నది, కాబట్టి ఇక్కడ నుంచే రిజెక్షన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ఒక అంచనాకు రావడం జరుగుతుంది. పర్టిక్యులర్గా మళ్ళీ ఇక్కడ ఒక మనకు ఈ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది, దట్టు H3 దగ్గర రావడం జరిగింది. సో విక్ రివర్సల్ అండ్ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది, కాబట్టి డెఫినెట్గా మనం ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయితే సో ఈ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా రెండు ఇండికేటర్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి మీ యొక్క ట్రేడింగ్ అనేది డెఫినెట్గా సక్సెస్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, ప్రాఫిట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక క్యామరిల్లా సెటప్ ప్రకారం అయితే చూద్దాం. క్యామరిల్లా సెటప్ ప్రకారం ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ప్రైస్ అనేది ఐదర్ H3 సైడ్ కానీ L3 సైడ్ కానీ మూవ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇది ఇలా H3 వరకు పుల్ బ్యాక్ రావడం జరిగింది. H3 వరకు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మీ యొక్క స్టాప్ లాస్, అంటే ఇది మీ యొక్క స్టాప్ లాస్. సో దీనికి ఈజీగా 1:2 టైమ్స్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ క్యామరిల్లా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. బట్ మీరు రెండు యూజ్ చేసి ఉంటే ఇంకా డెఫినెట్గా మీకు ఇది ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుస్తుంది. సో అంటే 50% మీరు సిపిఆర్ దగ్గర బుక్ చేసుకున్నా ఇంకా రిమైనింగ్ 50% ఇక్కడ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీ ఇష్టం, కన్వీనియంట్గా ఉంటే రెండింటిని ఒకటేసారి యూజ్ చేయండి, లేదు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజనెస్ అవుతుంది అనుకుంటే వేరువేరుగా వాడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక రెండు జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్ అనేది ఫస్ట్ క్యాండిల్ లోపలనే ఇక్కడ రావడం జరిగింది, దీన్ని టచ్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మనం ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ప్రైస్ అనేది సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది. సో రిస్క్ అనేది ఇంత అవుతుంది. సో రిస్క్ ఇంత అవుతున్నప్పుడు రివార్డ్ ఇంత రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రివార్డ్ అక్కడ అంతవరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో అంత టార్గెట్ మనం తీసుకోము, అంత రిస్క్ అయితే తీసుకోము. కాబట్టి ఈ జోన్ అనేది
మనకు కన్సిడర్, అంటే ఇక్కడ వచ్చిన ప్రైస్ అనేది చిన్న క్యాండిల్ వస్తే, అంటే నారో స్మాల్ క్యాండిల్ వస్తే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోము. చూడండి, ఇదే క్యాండిల్ మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చింది. సో దీనికి కన్సిడర్ చేస్తుంది. దీనికి కన్సిడర్ చేస్తే మీ యొక్క స్టాప్ లాస్ ఇంత, రివార్డ్ అనేది మేబీ ఇంత వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ వరకైనా బుక్ చేసుకున్నా కూడా మోర్ దెన్ 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మనం ఇచ్చిన జోన్, ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అనేది 10:30 ఆ ప్రాంతంలో ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:1 వెళ్తామా, 1:2 వెళ్దామా? ఎందుకంటే దీనిపైనే ఇంకొకటి మనం ఏదైతే ఆల్రెడీ గతంలో ఇవ్వబడిన జోన్ ఉన్నది చూడండి, ఆ జోన్గా అది కూడా యాక్ట్ అవుతుంది. కాబట్టి సో ప్రైస్ అనేది ఇక్కడ వరకే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి 1:1 దగ్గర బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ అంటే ఇక్కడ జోన్ ఉంది కాబట్టి 1:1 దగ్గర బుక్ చేసుకోమంటున్నాను, లేకపోతే అదర్ కండిషన్స్లలో నో వే. మినిమం 1:1.5, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక జోన్ ఉంది కాబట్టి ఇక్కడ రియాక్షన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా దట్టు కన్ఫర్మేషన్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ ఈ లో అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇది హిట్ కావడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది ప్రాఫిట్ బుకింగ్ పాయింట్. సో కాబట్టి అయినప్పటికీ కూడా మినిమం 1:1 టార్గెట్ అయితే ఉండడం జరిగింది. సో ఒకవేళ ఇక్కడ మనకు రివర్సల్ క్యాండిల్ రాకపోతే మనం ఇంకా 1:2 వరకు వెయిట్ చేస్తాం. సో ఇదే జోన్ కూడా మళ్ళీ రెండోసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఈ డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా మారడం జరిగింది. సప్లై జోన్గా మారినప్పుడు చూడండి ఈజీగా 16 పాయింట్స్, ఇది 16 పాయింట్స్ ఉంటే మోర్ దెన్ 32 పాయింట్స్ అయితే ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఈ జోన్స్ ఇలా వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఇందాక ఈ జోన్ 16 పాయింట్స్ అని చెప్పాను, బట్ ఇది ఓన్లీ 6 పాయింట్సే. అంటే మీరు నియర్లీ ఒక బఫర్ 4 పాయింట్స్ తీసుకున్నా కూడా 10 పాయింట్స్ అవుతుంది. ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో ఇక్కడ ఒక జోన్ ఉంది, బట్ ఇది దీనికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ దీనికి ఇవ్వండి. ఇక్కడ కూడా ఇంకొక సప్లై జోన్ ఉంది. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో బెటర్ టు టేక్ కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది కాబట్టి ఈ 3 జోన్స్ను కన్సిడర్ చేయండి. ప్రైస్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది దాని ప్రకారం మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుందాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 16,400 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. 16,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16.2 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 15.8 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం మనం పరిశీలించినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది మన కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్కి డిస్టెన్స్గా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఇది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ అయ్యి
ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడు ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది? సో ఎప్పుడైతే ఈ డోజీ క్యాండిల్ ఉంటుంది చూడండి, ఈ డోజీ టైప్ క్యాండిల్ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,000 అంటే 15,900 దగ్గర ఉండడం జరిగింది. బట్ ఒకవేళ మార్కెట్ అనేది సో బుల్లిష్ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మేబీ ఈ గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ కూడా మనకు ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైస్ అనేది సో ప్రస్తుతానికి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ సపోర్ట్ తీసుకోక బ్రేక్అవుట్ అయిందనుకో డెఫినెట్గా ఇక్కడ వరకు వస్తుంది. ఈ లెవెల్ ఏంటి 15,931 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా కొత్త హై ఫామ్ అవుతుంది. కొత్త హై ఫామ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవ్వరూ చెప్పలేరు. సో ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టయితే అవర్లీ క్యాండిల్ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రైస్ అనేది బేస్ లైన్ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 16,160 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్లౌడ్ దగ్గర 15,950 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేయవచ్చు. అంటే 15,286 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. అంటే ఇవే ఉంటాయా లెవెల్స్ అంటే రేపు ఒక ఫస్ట్ 1 అవర్ తర్వాత ఈ వాల్యూస్ చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఐ మీన్ ఒకవేళ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో ఇది ఇలా మూవ్ అవుతుంది. అంటే ఇది మూవ్ కావడానికంటే 26 డేస్ యొక్క హైయెస్ట్ హైస్ లోయెస్ట్ లోస్ మారుతూనే మారుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు ఇది రిమైన్ కాన్స్టెంట్గానే అయితే ఉంటుంది. సో ఈ హై మారితేనే ఈ లైన్ మారుతుంది కాబట్టి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 9 పీరియడ్ కాబట్టి, షార్ట్ టర్మ్ పీరియడ్ కాబట్టి సో ఇది పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటే సో మీరు ఇక్కడే చెప్పారు కదా అనుకోవద్దు. ఈ కన్వర్జేషన్ లైన్ ఎటు మూవ్ అయితే అంటే ప్రైస్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటే సో ఇది ఒక రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైన ఉంటే మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్ బులిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అండ్ నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఇన్సైడ్ సిపిఆర్ రావడం జరిగింది. సో ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తాం? సో ప్రీవియస్ డే హై అండ్ అంటే ప్రీవియస్ డే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఆ రేంజ్ లోపల ఉంటే మనం ట్రేడ్ అయితే తీసుకోం. సో బట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ డే విత్ ఇన్ ద రేంజ్ లోపలనే ఉండడం జరిగింది కాబట్టి ఇలాంటి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సరే ఓకే. ఇంకా ఏమైనా స్కాల్పింగ్ పర్పస్లో యూజ్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ ప్రైస్ అవుతుంది. సో మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇది మీ యొక్క రివార్డ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి ఈ సందర్భంలో కూడా నో ట్రేడ్. సో ఇక సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసినట్టయితే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. నారో సిపిఆర్ ఉంది కాబట్టి ఇది అవుతుంది. సో దీనికి 1:1 టైము లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు ప్రైస్ అనేది రాలేదు. అట్ ద సేమ్ టైము స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. దీనికి కొంచెం పైన తీసుకుంటాం. ఇది ఈ క్యాండిల్ ఇది స్టాప్ లాస్ హిట్ కాదు, అసలు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాలేదు. థర్డ్ క్యాండిల్లో మన ట్రేడ్ అనేది ఇనిషియేట్ కావడం జరిగింది. సో తర్వాత ప్రైస్ అనేది ఈ లెవెల్కు రాలేదు. సో ఇక్కడ మనకు అంటే టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్లో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఎనీహౌ ఒకవేళ ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి మీరు 1:1 దగ్గర బుక్ చేసుకుంటే సో టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ H3 సైడ్కి పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటాం. బట్ ఇలాంటి ఆపర్చునిటీ రాలేదు. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి రావడం జరిగింది. సో మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇవి మన కరెక్ట్ పర్ఫెక్ట్ సిగ్నల్స్ అయితే కావు. సో కాబట్టి క్యామరీల ప్రకారం నో ట్రేడ్.
ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మన ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రాలేదు, మేబీ రేపు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వస్తుంది డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్గా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. కాబట్టి ఈ లెవెల్ను కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది 35,500. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 34,500. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్. మరి వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. కాబట్టి సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇందాక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్ కూడా కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ టైం ఒకసారి రావడం జరిగింది కాబట్టి ఇంకోసారి ఇక్కడ రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నో డైరెక్ట్ ఎంట్రీ, కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోండి. సో ఒకవేళ ఈ జోన్ దగ్గర ఏదైనా రిజెక్షన్స్ క్యాండిల్ వస్తే సో మనకు డెఫినెట్గా ఉండడానికి, అంటే ఇక్కడ మొత్తం 3 జోన్స్ ఉండడం జరిగింది. సో ఒకటి నియర్లీ 157 పాయింట్స్, ఒకటి 80 పాయింట్స్, ఒకటి 31 పాయింట్స్. సో స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉన్నది కాబట్టి సో ఈ సందర్భంలో మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుందాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎనీహౌ ఇచ్ముఖి ఇండికేటర్లోకి వెళ్ళిపోదాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇది ఫ్లాట్గా ఉంది, ఫ్యూచర్ కుమ్మ కూడా ఫ్లాట్గా ఉంది. సో ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ అయితే ఎక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి 35,167 వరకు రావాలి. సో ఇక్కడ మనకి ఏదైనా బయింగ్ జోన్ ఉన్నా లేదా సిపిఆర్లో ఏదైనా సపోర్ట్ లైన్ కనబడినా, క్యామరీలలో సపోర్ట్ లైన్ కనబడినా ఇక్కడ ట్రేడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో డే టైం ఫ్రేమ్లో ఇక్కడ లైన్స్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. సో ఇది దీనిపైన ఉంటే బుల్లిష్, దీని కింద ఉంటే మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది డే క్యాండిల్. అవర్లీ క్యాండిల్ చూద్దాం. సో అవర్లీలో చూసినప్పుడు సేమ్ సినారియో, నిఫ్టీలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది. సో ప్రైస్ అన్నది సో కన్వర్జేషన్ లైన్ కింద అలానే బేస్ లైన్ పైన ఉంది కాబట్టి సో ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,500 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇది బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళింది అనుకోండి, సో మళ్ళీ బులిష్నెస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,750 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే డైలీ మనం ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.